ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గం గణపతయే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ స్వామి జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు. ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏమిటి అంటే 2024 సంవత్సరం నెలల వారీగా రాశి ఫలితాలను తెలుసుకుంటున్నాం. ఈ వారం ఈ రాశి వారికి మేషరాశి ఫలితాలు. అన్ని రంగాల వారికి ఈరోజు లాభదాయకమే. ఆకస్మిక ధనయోగ సూచన, ఆరోగ్యాభివృద్ధి ఉంటుంది. పాత మిత్రులను కలుసుకుంటారు. మీ ఆదాయానికి లోటు ఉండదు. దూర ప్రాంతం నుండి వచ్చిన ఒక శుభవార్త మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను ఎంతగానో సంతోషపరుస్తుంది. శ్రీ గణపతిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశి ఫలితాలు. మీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ధనాదాయం పెరుగుతుంది. స్త్రీలతో అకారణ తగాదాలు, గొడవలు వచ్చే విధంగా ఉంటుంది. పాత రుణాలు కొంత తీర్చగలుగుతారు. అనుకున్న అన్ని పనులు ఇతరుల సహాయ సహకారాలతో పూర్తి చేయగలుగుతారు. శ్రీ లక్ష్మీదేవి అమ్మవారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది. మిథున రాశి ఫలితాలు. నిరుద్యోగులకు ఇబ్బందులు తప్పవు. మీ మానసిక ధైర్యం పెరుగుతుంది. ప్రభుత్వ సన్మానం జరిగే పరిస్థితిగా ఉంటుంది. అన్ని రంగాల వారికి అనుకూలంగానే ఉంటుంది. శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది. కర్కాటక రాశి ఫలితాలు. కుటుంబంలో ఊహించిన సమస్యలు వచ్చి ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది. జాగ్రత్తగా ఉంటే మంచిది. నూతన వాహనం కొనుగోలు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శత్రువులు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేని పరిస్థితిగా ఉంటుంది. స్త్రీల ద్వారా అనుకూలతలు పెరుగుతాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది. సింహరాశి ఫలితాలు. పాత రుణాలు కొంత తీర్చగలుగుతారు. బంధువర్గం వారితో అనుకూలతలు పెరుగుతాయి. భార్య వైపు ఆస్తి కొంత కలిసి వచ్చే విధంగా ఉంటుంది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శ్రీ నవగ్రహ ప్రదక్షిణ చేసిన అనుకూలంగా ఉంటుంది. కన్య రాశి ఫలితాలు. స్త్రీ సుఖం, పడక సుఖం, ఆహ్లాదకరమైన భోజనం ఉంటుంది. భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చే విధంగా ఉంటుంది. జాగ్రత్తగా ఉంటే మంచిది. శత్రువుల మీద విజయం సాధిస్తారు. మీ బంధుమిత్రుల ద్వారా సహాయ సహకారాలు అందుతాయి. శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది. తులారాశి ఫలితాలు. దూర ప్రాంత బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు. అన్ని రంగాల వారికి ఆకస్మిక ధనయోగ సూచన ఉంటుంది. సంతానం లేని వారికి సంతాన యోగం, వివాహం కాని వారికి వివాహ యోగం ఉంటుంది. పాత మిత్రులను కలుసుకుంటారు. మీ ఆదాయానికి లోటు ఉండదు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. శ్రీ కాళభైరవ స్వామి వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది. వృశ్చిక రాశి ఫలితాలు. వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకు నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి. కీలక నిర్ణయాలు కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఆలోచన తీసుకుంటే బాగుంటుంది. గృహ అవసరాల నిమిత్తం బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది. ధనస్సు రాశి ఫలితాలు. స్త్రీల ద్వారా అనుకూలతలు ఉంటాయి. ధనాదాయం ఉంటుంది. నూతన గృహం కొనుగోలు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు, పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. సంతానం లేని వారికి సంతాన యోగం. శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది. మకర రాశి ఫలితాలు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగి మంచి ఉన్నతమైన స్థితి ఏర్పడుతుంది. మీకు ఉన్న సమస్యలను తొలగించుకోవడానికి సరియే నిర్ణయం తీసుకుంటారు. అన్ని రంగాల వారికి అన్ని సుఖాలు, సౌకర్యాలు, ధనాదాయం కలిసి వస్తాయి. నూతన వస్త్రాభరణ ప్రాప్తి, సేవకజనుల సహాయం, ఉద్యోగ అభివృద్ధి ఉంటుంది. శ్రీ వీరభద్ర స్వామి వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది. కుంభరాశి ఫలితాలు.
మీ సంతానం విద్యా ఉద్యోగాలకు మంచి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. గృహంలో శుభకార్య సూచన, అధిక ధనలాభం ఉంటుంది. దీర్ఘకాలిక రోగులకు కొంత ఉపశమనంగా ఉంటుంది. శత్రువులు ఎక్కువగా ఉన్నప్పటికీ మిమ్మల్ని ఏమీ చేయలేని పరిస్థితిగా ఉంటుంది. శ్రీ సాయిబాబాను దర్శించిన అనుకూలంగా ఉంటుంది. మీనరాశి ఫలితాలు. దీర్ఘకాలిక రోగులకు కొంత ఉపశమనంగా ఉంటుంది. శత్రువులు ఎక్కువగా ఉన్నప్పటికీ మిమ్మల్ని ఏమీ చేయలేని పరిస్థితిగా ఉంటుంది. వివాహం కాని వారికి మంచి అనుకూల సంబంధాలు వస్తాయి. వివాహాలు కుదురుతాయి. అన్ని రంగాల వారికి ఆదాయ మార్గాలు పెరిగి అనుకూలంగానే ఉంటుంది. శ్రీ శివుణ్ణి దర్శించిన అనుకూలంగా ఉంటుంది. సర్వే జనాః సుఖినో భవంతు.